ఎడినాయిడెక్టమీ సర్జరీ అయిన తర్వాత చైల్డ్లో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, ఇది నిజమేనా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఎప్పుడైతే మనం ఓన్లీ ఎడినాయిడ్ సర్జరీ చేస్తామో ఇన్ అ చైల్డ్, మేబీ లెస్ దాన్ 5 year old చైల్డ్లో ఎప్పుడైతే ఓన్లీ ఎడినాయిడ్ సర్జరీ చేసి టాన్సిల్ సర్జరీ ఏం చెయ్యలేదు అనుకుంటే కనుక ఇమ్యూనిటీ డెఫినెట్గా లింఫాయిడ్ టిష్యూ టాన్సిల్స్ మనకు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అది టేక్ కేర్ చేస్తూ ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మనం బోత్ ఎడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ రిమూవ్ చేయాల్సి వచ్చింది అన్నప్పుడు మన బాడీలో ఏదైతే పార్ట్ మనకి తీసేస్తామో దాని పని అనేది మన బాడీ వేరే దానికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది అనమాట. బట్ యాజ్ చైల్డ్ గ్రోస్, పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే చైల్డ్ పెరిగే కొద్దీ బ్లడ్ లో మనకి ఇమ్యూనిటీ సెల్స్ అనేవి పెరిగిపోయి బ్లడ్ టేక్స్ కేర్ ఆఫ్ ద ఇమ్యూనిటీ. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ మన లింఫాయిడ్ టిష్యూ అంటే ఎడినాయిడ్ టాన్సిలే మనకి ఇమ్యూనిటీకి అవసరము ఉండదన్నమాట. యాజ్ చైల్డ్ కొంచెం లైక్ మేబీ 4-5 years తర్వాత నుంచి కూడా ఇమ్యూనిటీకి సరిపడే సెల్స్ ప్రొడ్యూస్ అయ్యి ఇంకా ఆ రక్తమే మనకి ఇమ్యూనిటీని ఇస్తూ ఉంటుంది. దిస్ ఈస్ కంట్రోలింగ్ కెపాసిటీ అన్నమాట. ఆ వ్యాధి వచ్చింది అంటే ఆ బ్యాక్టీరియాని కానీ వైరస్ ని కానీ చంపేసే కెపాసిటీ అనేది ఇనీషియల్ డేస్ లో మేబీ టిల్ 3-4 year old ఈ లింఫాయిడ్ టిష్యూ టేక్ కేర్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఆ జాబ్ అనేది ట్రాన్స్ఫర్ టు ద బ్లడ్ సెల్స్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది.